స్వాగతం. ఈరోజు మనం ఆదికాండంలోకి వెళ్తున్నాం. అక్కడొక కీలకమైన కథ ఉంది. అంటే మానవ సంబంధాలు, నమ్మకం, ఆ, దేవుని సంకల్పం, వీటన్నిటినీ చూపిస్తుంది కథ. అవును, ఇది అబ్రాము, షారయి మరి హాగరుల కథ కదా. ఖచ్చితంగా. ముఖ్యంగా అబ్రాముకు దేవుడు గొప్ప జనాంగాన్నిస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. అప్పుడు వాళ్ల సహనం పరీక్షించబడిన సమయమన్నమాట. నిజమే. మన ఆధారం ఆదికాండము 16వ అధ్యాయం. మరి ఈరోజు మనం ఏమర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంటే పిల్లల కోసం ఎదురుచూపుల్లో ఉండే ఒత్తిడి, ఆ టైంలో మనుషులు తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల సంబంధాలు ఎలా మారిపోతాయి అది చూడాలి. అవును, ఇంకా ఇష్మాయేలు జననం, దాని వెనుకున్న పరిస్థితులు, వాటిని కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇది పైకి ఒక ఫ్యామిలీ స్టోరీలా అనిపించినా దీని లోపల చాలా విషయాలున్నాయి. అప్పటి సమాజం ఎలా ఉండేది, వ్యక్తిగత నమ్మకాలు అంటే దేవుడిమీద ఆధారపడటమా లేక మన ప్రయత్నాలు మనం చేయడమా, ఆ సంఘర్షణ కనిపిస్తుంది. అవును. అసహనం, అధికారం, ఊహించని దైవ సహాయం, ఇలా ఎన్నో కోణాలున్నాయి. మరి మొదలు పెడదామా? సరే. కథ స్టార్టింగ్లోనే ఒక లోటు కనిపిస్తుంది. అబ్రాము, షారాయిలకు పిల్లలు లేరు. మొదటి వచనం ప్రకారం షారాయికి హాగరు అనే ఐగుప్టు దేశపు దాసి ఉంది. ఇది బేసిక్ సెటప్. వెంటనే రెండవ వచనంలో షారాయి ఒక ప్లాన్తో వస్తుంది. అవును, కొంచెం ఆశ్చర్యకరమైన ప్లాన్. యెహోవా నాకు పిల్లలనివ్వలేదు కదా, మరి నువ్వు నా దాసితో వెళ్ళు, ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుతారేమో అని అబ్రాముకు చెప్తుంది. విచిత్రమేంటంటే అబ్రాము వెంటనే ఒప్పుకున్నాడు. అదే మరి, ఆ ఒక్క నిర్ణయంతో కథ మొత్తం టర్న్ తీసుకుంది. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పైకి చూస్తే ఇది అప్పట్లో కొన్ని సమాజాల్లో జరిగేదే. అంటే కొన్ని పాత సంస్కృతులలో భార్యకు పిల్లలు పుట్టకపోతే తన దాసి ద్వారా భర్తకు సంతానం కలిగేలా చేసే పద్ధతి ఉండేది. ఓ, అలాగా? ఆ పిల్లలు లీగల్గా యజమానురాలికే చెందినట్లెక్క. కాని ఇక్కడ కేవలం ఆ ఆచారం గురించే కాదు, షారాయి మైండ్ సెట్ కూడా చూడాలి. అంటే ఆమె నిస్సహాయత గురించా లేక అసహనమా అంటారా? రెండూను. మూడవ వచనం ఏం చెప్తుందంటే అబ్రాము కనానులో 10 ఏళ్లు ఉన్న తరువాతిది జరిగిందట. అంటే దేవుడు వాగ్దానం చేసిన తరువాత దాదాపు 10 ఏళ్లు గడిచిపోయాయి. అవును. షారయికి వయసు పెరుగుతోంది. ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుందో అర్థం కావట్లేదు. బహుశా దేవుడి ప్లాన్ నెరవేరాలంటే నేనేదో ఒకటి చెయ్యాలేమో అని అనుకుందేమో. అంటే దేవుడిమీద నమ్మకం లేక కాదు? కాదు, అపనమ్మకమని చెప్పలేం. కాని ఆ వాగ్దానం నెరవేరడంలో తన పాత్ర ఇదేమో అని పొరబడిందేమో. అంటే దేవుడి టైమింగ్ కోసం వెయిట్ చేసే ఓపిక లేక పరిస్థితిని తన కంట్రోల్లోకి తీసుకోవాలని ట్రై చేసింది. అంటే ఆమె ఉద్దేశం మంచిదే, అయినా పద్ధతి కరెక్ట్ కాదంటారా? బహుశా. మరి అబ్రాము వెంటనే ఒప్పుకోవడం, అది కొంచెం ఆశ్చర్యమే. ఆయన పాత్రేంటిక్కడ? అబ్రాము పాత్ర కొంచెం ప్యాసివ్గా అనిపిస్తోంది. షారై చెప్పగానే సరే అన్నాడు. దేవుని వాగ్దానం గురించి ఏమైనా మాట్లాడినట్లేదు కదా. లేదు. బహుశా ఆయన కూడా షారైలాగే అనుకున్నాడేమో, లేదా భార్య మాట కాదనలేకపోయాడేమో. ఏదేమైనా ఈ నిర్ణయం ఇద్దరిది. షారై తన దాసి హాగరును అబ్రాముకు భార్యగా ఇవ్వడమనేది ఒక కాంక్రీట్ స్టెప్. సరే, ఇక దీని రిజల్ట్ ఏమైంది? 4వ వచనంలో ఉంది. అబ్రాము హాగరుతో కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. షారై ప్లాన్ వర్కౌట్ అయినట్టనిపించింది మొదట. కాని అక్కడే అసలు సమస్య మొదలైంది. అవును. తాను గర్భవతినని తెలియగానే హాగరు తన యజమానురాలైన షారైని తక్కువగా చూడటం మొదలుపెట్టింది. ఇది ఊహించారా వాళ్ళు? చెప్పలేం. కాని ఇది మనుషుల స్వభావాన్ని చూపిస్తోంది. ఇక్కడ పవర్ డైనామిక్స్ ఎలా మారతాయో చూడొచ్చు. అంతకుముందు కేవలం దాసి, యజమానురాలి ఆస్తి. ఇప్పుడు అబ్రాముకు వారసుడిని ఇవ్వబోతోంది. ఆ రోజుల్లో అది పెద్ద విషయం గదా. చాలా పెద్ద విషయం. సంతానం, ముఖ్యంగా కొడుకు పుడితే ఆ స్త్రీకి చాలా విలువ, గౌరవం వచ్చేవి. బహుశా హాగరు పిల్లలు లేని తన యజమానురాలి కంటే నేనే బెటర్ అనుకుందేమో. ఆ స్టేటస్ వల్ల గర్వం వచ్చిందన్నమాట. ఆ గర్వం వల్ల షారైనే అగౌరవపరిచి ఉండొచ్చు. ఇది కేవలం పర్సనల్ ఇష్యూ కాదు, సిస్టంలో మార్పులు వచ్చినప్పుడు మనుషులు ఎలా రియాక్ట్ అవుతారో చూపిస్తుంది. ఇది షారైని బాగా హర్ట్ చేసి ఉంటుంది. 5వ వచనంలో ఆమె బాధ, కోపం స్పష్టంగా ఉన్నాయి. అబ్రాము దగ్గరికి వెళ్ళి, నాకీ అవమానం జరగడానికి నువ్వే కారణం, నా దాసిని నీకే ఇచ్చాను, తాను గర్భవతినని తెలిసాక నన్ను చిన్నచూపు చూస్తోంది,
దేవుడే మన మధ్య న్యాయం తీర్చాలి అని అంది. ఇక్కడ విచిత్రం చూడండి. ప్లాన్ ఆమెదే, కాని రిజల్ట్ తేడా వచ్చేసరికి నింద అబ్రహం మీదకు నెట్టింది. నిజమే, ఇది కూడా మనుషుల్లో కామనేమో. అవును, తీసుకున్న నిర్ణయాల వల్ల నెగటివ్ రిజల్ట్స్ వస్తే బాధ్యత వేరే వాళ్ల మీద వేసేస్తాం. షారై బాధపడటంలో నిజముంది. హాగరు ప్రవర్తన ఆమెను గాయపరిచింది. కాని దీనికి కారణం తన తొందరపాటు నిర్ణయమే అని ఆమె రియలైజ్ అయినట్టు లేదు. మరి అబ్రాము రియాక్షన్ 6వ వచనంలో మళ్ళీ అతను జోక్యం చేసుకోలేదు. అవును, నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీకు నచ్చినట్టు చేసుకో అని బాధ్యత మొత్తం మళ్లీ షారైకే ఇచ్చేశాడు. యజమానులకు దాసుల మీద అంత అధికారం ఉండేదా? లేక కుటుంబ పెద్దగా అది ఆయన వైఫల్యమా? మంచి ప్రశ్న. అప్పట్లో యజమానులకు దాసుల మీద పూర్తి అధికారం ఉండేది. అది నిజం. అబ్రాము మాటలో ఆ రియాలిటీనే చూపిస్తున్నాయి. కాని ఇది సమస్యను పరిష్కరించలేదు, నిజానికి ఇంకా పెంచింది. లీడర్గా అతను మధ్యలో ఉండి ఏదో ఒకటి చేసి ఉండాల్సింది బహుశా. కాని ఆయన అలా తప్పుకున్నాడు. అవును, దాని ఫలితం వెంటనే కనిపించింది. షారైకి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది కదా. ఆమె హాగర్ను కష్టపెట్టడం మొదలుపెట్టింది. 6వ వచనం చివర్లో ఉంది, ఆ బాధ భరించలేక హాగరు పారిపోయిందని. పాపం గర్వంతో మొదలైంది, ఇప్పుడు నిస్సహాయంగా అడవిలోకి పారిపోవాల్సొచ్చింది. అడవిలో ఒంటరిగా భయంతో ఆశ లేకుండా ఉన్న హాగరుకు ఊహించని హెల్ప్ వచ్చింది. 7వ వచనంలో యెహోవా దూత ఆమెను షూరు మార్గంలో ఒక నీటిబుగ్గ దగ్గర కనుగొన్నాడు. ఇది కథలో ఇంకొక టర్నింగ్ పాయింట్. అవును, కష్టాల్లో ఉండవాళ్లని, ముఖ్యంగా దిక్కులేని వాళ్లని దేవుడు వదిలిపెట్టడనే మెసేజ్ ఇక్కడుంది. ఆ దైవ జోక్యం చాలా డైరెక్ట్గా పర్సనల్గా ఉంది కదా. అవును, దూత అడిగిన ప్రశ్నలు చూడండి. వచనం 8. షారై దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? సింపుల్ ప్రశ్నలే అనిపిస్తాయి కాని చాలా డీప్. మొదటి ప్రశ్న ఆమె ఐడెంటిటీని గుర్తుచేస్తుంది. షారై దాసి, ఆమె ఎక్కడ్నుంచి వచ్చిందో గుర్తుచేస్తుంది. రెండవ ప్రశ్న ఆమె ప్రస్తుత పరిస్థితి, ఎటు వెళ్తుందో తెలియని అయోమయం. దాన్ని సూటిగా అడిగి ఆమె రియాలిటీని ఫేస్ చేసేలా చేస్తుంది. దానికి హాగరు నిజాయితీగా నా యజమానురాలైన షారై దగ్గరుండి పారిపోతున్నాను అని చెప్పింది. పరిస్థితిని దాచలేదు. అయితే ఆ తర్వాత దూత ఇచ్చిన సలహా వచనం 9 కొంచెం కఠినంగా అనిపిస్తోంది. అవును, నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు, పారిపోయి వచ్చిన వాళ్లకిలా చెప్తారా? పైకి చూస్తే కఠినంగా, అన్యాయంగా కూడా అనిపించచ్చు. మళ్ళీ ఆ అవమానం జరిగిన చోటికే వెళ్లాలా అని. కాని ఈ సలహాను దాని తర్వాత వచ్చే ప్రామిసెస్తో కలిపి చూడాలి. దూత వెంటనే 10వ వచనంలో నీ సంతానాన్ని ఎంతగా పెంచుతానంటే లెక్కపెట్టలేనంతగా ఉంటుంది అని అభయమిస్తున్నాడు. ఇది అబ్రాముకు ఇచ్చిన వాగ్దానం లాంటిదే కదా. అవును, కాని ఇది స్పెసిఫిక్గా హాగరుకు, ఆమె సంతానానికివ్వబడింది. తిరిగి వెళ్లమనడం వెనుక బహుశా ఆమె సేఫ్టీ, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు, మరి దేవుని పెద్ద ప్లాన్లో ఆమె పాత్ర, ఇలాంటి కారణాలు ఉండి ఉండొచ్చు. ఇది కేవలం సరెండర్ అవ్వమని కాదు, ఒక గొప్ప వాగ్దానానికి దారి చూపించడం లాంటిది. ఆ వాగ్దానం ఇంకా క్లియర్గా 11వ వచనంలో ఉంది. నువ్వు గర్భవతివి, కొడుకుని కంటావ్, యెహోవా నీ మొర విన్నాడు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని పేరుపెట్టు. ఇష్మాయేలు అంటే దేవుడు వింటాడు. ఎంత అద్భుతమైన పేరు! ఆమె ఒంటరి బాధను, ఆమె ప్రార్థనను దేవుడు విన్నాడని ఆ పేరే సాక్ష్యం. ఆయన ఆమెను పట్టించుకున్నాడని తెలుస్తుంది. అంతేకాదు, దూత ఇష్మాయేలు ఫ్యూచర్ నేచర్ గురించి కూడా 12వ వచనంలో చెప్పాడు. అతడు అడవి గాడిదలాంటి మనిషిగా ఉంటాడు. అతని చెయ్యి అందరికి వ్యతిరేకంగా, అందరి చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. అతడు తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడు. దీన్ని నెగిటివ్గా అనుకుంటారు చాలామంది. అలా అనుకుంటారు, కాని దీన్ని ఇంకోలా చూడొచ్చు. అడవి గాడిద అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, లొంగనితనం. బహుశా ఇది ఇష్మాయేలు, అతని వారసుల జీవితంలో ఉండే సంఘర్షణలని, అదే సమయంలో వాళ్ల స్ట్రెంగ్త్ని, ఇండిపెండెన్స్ని, ఆ ఎడారిలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా బతకగల కెపాసిటీని సూచిస్తుందేమో. అంటే అదొక శాపం కాదు. శాపమని చెప్పలేం. బహుశా అతని పుట్టుక వెనుకున్న కాంప్లికేషన్స్ బట్టి అతని జీవితం ఎలా ఉండబోతుందో చెప్పే ఒక రియలిస్టిక్ డిస్క్రిప్షనేమో. ఈ మొత్తం సంభాషణ, ఈ వాగ్దానాలు, ఇవన్నీ హాగర్ మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఆమె రియాక్షన్ 13వ వచనంలో అద్భుతం. ఆమె కనతో మాట్లాడిన దేవునికి ఒక పేరు పెట్టింది, ఏల్ రోయ్, నన్ను చూస్తున్న దేవుడవు నీవే. అవును, ఎందుకంటే నన్ను చూస్తున్న దేవుడిని నేను ఇక్కడ చూసి కూడా బతికున్నానా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఒక దాసి, ఒక ఫారినర్ దేవునికి పేరు పెట్టడం, ఇది చాలా అసాధారణం కదా. నిజంగా
ఇది మొత్తం ఆదికాండంలోనే చాలా పవర్ఫుల్ మూమెంట్స్లో ఒకటి. కొంచెం ఆలోచిద్దాం. హాగరు ఎవరు? సొసైటీలో అట్టడుగున ఉంది. ఐగుప్తీయురాలు, దాసి, స్త్రీ, ఒంటరిగా అడవిలో నిస్సహాయంగా ఉంది. అలాంటి వ్యక్తి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడటమే కాదు, ఆయనకొక పేరు పెట్టగలిగింది. ఏల్ రోయి, చూచే దేవుడు. అదొక పేరు కాదు, అదొక స్టేట్మెంట్ లాంటిది. ఖచ్చితంగా. ఎవరూ చూడట్లేదు, పట్టించుకోట్లేదు అనుకునే వాళ్ళని కూడా దేవుడు చూస్తాడు, వాళ్ల బాధను గమనిస్తాడు, వాళ్ల మొర వింటాడు అని చెప్పే శక్తివంతమైన మెసేజ్. అంటే దేవుడి దృష్టిలో సోషల్ స్టేటస్, రేస్, జెండర్ ఇవేవీ ముఖ్యం కాదన్నమాట. అవును. ఆయన కరుణ కష్టాల్లో ఉన్న వాళ్ల వైపే ఉంటుందని చెప్పే నిదర్శనం ఇది. ఇదే ఈ కథ ఇచ్చే అతి ముఖ్యమైన హోప్ ఇచ్చే మెసేజ్లలో ఒకటి. ఆ ఎక్స్పీరియన్స్ జరిగిన చోటు కూడా స్పెషల్ అయిపోయింది. 14వ వచనం ప్రకారం ఆ నీటి బుగ్గకు బేరె లహాయ్రోయి అని పేరు వచ్చింది. నన్ను చూస్తూ బ్రతికిస్తున్న వానిబావి. ఆ ప్లేస్ కూడా ఆమె విశ్వాసానికి, దేవుని దర్శనానికి ఒక గుర్తుగా నిలిచిపోయింది. ఇక కథ చివరికి వస్తున్నాం. దూత చెప్పినట్టు హాగరు బహుశా అబ్రాము షారైల దగ్గరకు తిరిగి వెళ్ళి ఉంటుంది. 15వ వచనంలో హాగరు అబ్రాముకు కొడుకును కన్నట్టు వాగ్దానం ప్రకారం అబ్రాము అతనికి ఇష్మాయెల్ అని పేరు పెట్టినట్టుంది. బహుశా హాగరు జరిగిందంతా అబ్రాముకు చెప్పి ఉంటుంది. అందుకే దేవుడు చెప్పిన ఆ పేరును ఆయన పెట్టాడనుకోవచ్చు. అవును, అలా అనుకోవచ్చు. ఇక్కడ అబ్రాము హాగరుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తించి దాన్ని ఫాలో అయినట్టనిపిస్తుంది. ఇది కొంతవరకు ఆయన మునుపటి ప్యాసివ్ నేచర్కి భిన్నంగా ఉంది. చివరిగా 16వ వచనం ఒక టైంలైన్ ఇస్తుంది. హాగరు అబ్రాముకు ఇష్మాయెల్ను కన్నప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు. ఇది అబ్రాము లైఫ్లో ఆ వాగ్దానం వైపు సాగే జర్నీలో ఒక ఇంపార్టెంట్ మైల్స్టోన్. కాబట్టి ఈ చిన్న అధ్యాయంలోనే మనుషుల బలహీనతలు, నమ్మకం మీద పరీక్షలు, ఎన్నో విషయాలు చూశాం. షారాయి ఆతృత, దానివల్ల వచ్చిన తొరపాటు నిర్ణయం, హాగరు మొదట గర్వం, తర్వాత కష్టం, ఆపై దేవుడిచ్చిన బలం, అబ్రాము పాత్ర, కొన్నిసార్లు సైలెంట్గా ఉండటం. అన్నిటికంగా ముఖ్యంగా ఇన్ని తప్పులు జరుగుతున్నా దేవుని కనికరం, ఆయన ప్లాన్ ముందుకు సాగటం, ఇవన్నీ ఇష్మాయేలు కథలో కలిసిపోయాయి. అవును. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చడానికి మన పర్ఫెక్ట్ బిహేవియర్ మీద డిపెండ్ అవ్వడు. మన తప్పులు, గందరగోళ పరిస్థితులు ఉన్నా కూడా ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చగలడు. షారాయి అబ్రాముల ప్లాన్ దేవుని అసలు మార్గం కాకపోయినా దేవుడు ఆ సిచ్యువేషన్ని కూడా తన ప్లాన్లో వాడుకున్నాడు. అవును, దాని ద్వారా హాగరును, ఇష్మాయేల్ను ఆశీర్వదించాడు. హాగరు అనుభవం, ముఖ్యంగా ఆ ఏల్ రోయి, చూచే దేవుడు అనే పేరు, అది ఎవరూ పట్టించుకోని వాళ్లకి, అణగారిన వాళ్లకి గొప్ప ఆశనిస్తుంది. అవును, దేవుని కన్ను మనమీద ఉంటుందనే భరోసా ఇస్తుంది. ఆయన కేవలం శక్తిమంతుడే కాదు, కరుణామయుడు కూడా అని ఈ కథ గట్టిగా చెప్తుంది. ఈ అద్భుతమైన కథనాన్ని ముగించే ముందు వింటున్నవారి ఆలోచన కోసం ఒక ప్రశ్న. దేవుని వాగ్దానం కోసం ఓపికగా వెయిట్ చేయకుండా తమ సొంత పద్ధతులు, అప్పటి సమాజపు పద్ధతులు ఫాలో అయి అబ్రాము, షారాయి క్రియేట్ చేసిన ఈ సిచ్యువేషన్, అంటే ఇష్మాయేలు పుట్టుక, అది వాళ్ల ఫ్యామిలీ మీద, ముఖ్యంగా తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత ఎలాంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూపించింది? దీని గురించి ఆలోచించాల్సిన విషయం కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బైబిల్లో తర్వాత చూస్తే ఇష్మాయేలు, ఇస్సాకుల పిల్లల మధ్య సంబంధాలు కొంచెం కాంప్లికేటెడ్గా మారాయి. అబ్రాము, షారైల ఆ ఒక్క నిర్ణయం మంచి ఉద్దేశంతో చేసిందేనైనా ఊహించని, చాలా కాలంపాటు ప్రభావం చూపే పరిణామాలకు దారితీసింది. నిజమే. ఇది మన నిర్ణయాల ఎఫెక్ట్ గురించి, దేవుడి టైమింగ్ కోసం వెయిట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆలోచింపజేస్తుంది. మన ప్రయత్నాలు దేవుని ప్లాన్ని ఆపలేకపోయినా అవి అనవసరమైన సమస్యల్ని, కొన్నిసార్లు బాధని తీసుకురాగలవని ఇది గుర్తుచేస్తుంది. అవును, ఈ ప్రశ్నపై ఆలోచన ఈ కథలోని లోతుల్ని, దాని లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది.